చిన్నప్పుడు చేపట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోక్సో కేసులో బండి భగీరథ్కు 14 రోజుల రిమాండ్. చెర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు. భగీరథ్ రిమాండ్కు ముందు నాటకీయ పరిణామాలు. అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు, తామే అప్పగించామన్న బండి సంజయ్. పట్టణాల్లో నివాస ప్రాంతాలకు సమీపంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు. పొంగులేటి వెల్లడి. ఈ నెలాఖరులోపు భూముల విలువ సవరిస్తామన్న మంత్రి. ఏపీలో పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఏఐపై అవగాహన. కొత్త పాఠ్యాంశాన్ని తీసుకొచ్చిన విద్యాశాఖ. ఏపీ రెవెన్యూ శాఖలో కొలిక్కిరాని ఇతరుల సమస్య. పరిష్కారంపై దృష్టి పెట్టని అధికారులు, ఇబ్బందులు పడుతున్న రైతులు. మహారాష్ట్రలో 5 సీనియర్ మావోయిస్టులు లొంగుబాటు. గడ్చిరోలిని నక్సల్స్ రహిత జిల్లాగా ప్రకటించిన పోలీసులు. భారత్ నెదర్లాండ్స్ మధ్య కీలక ఒప్పందాలు. సెమీ కండక్టర్ల తయారీ వేగవంతానికి ఇరు దేశాల అంగీకారం. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. శనివారం రాత్రి భగీరథ్ను అరెస్టు చేసిన పోలీసులు పేట్ బషీరాబాద్ ఠాణాకు తరలించారు. 2 గంటల పాటు అతని స్టేట్మెంట్ రికార్డు చేశారు. వైద్య పరీక్షల అనంతరం మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ను చెర్లపల్లి జైలుకు తరలించారు. బాలికపై అత్యాచార ఆరోపణలతో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి హైకోర్టులో ఉపశమనం లభించిన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. నిన్న ఉదయం పోలీసులు బండి భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించానని రాత్రి 8 గంటల సమయంలో బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. కొద్దిసేపటికి భగీరథ్ను అరెస్టు చేశామంటూ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. అప్పా జంక్షన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. భగీరథ్ స్టేషన్ కు రాగానే కేసు పర్యవేక్షణాధికారి డీసీపీ రితిరాజ్ అక్కడికి వెళ్లారు. స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఏసీపీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ నిందితుడిని రిమాండ్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అరెస్టు చేసినట్లు ప్రకటించగానే తొలుత స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మేడ్చల్లోని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు భగీరథ్ను 12 గంటల సమయంలో చెర్లపల్లి జైలుకు తరలించారు. తన కుమార్తెను భగీరథ్ లైంగికంగా వేధించాడని ఈ నెల 8న బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి భగీరథ్ పరారీలోనే ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భగీరథ్ లొంగిపోతాడని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా పోలీసులు హైదరాబాద్, కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో 5 బృందాలతో గాలించారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో తనిఖీలకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిందితుడు లేకపోవడంతో గంట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని అనుమానంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం ఉత్కంఠకు దారితీసింది. భగీరథ్పై కేసు నమోదైన మరుసటి రోజు నుంచే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కాల్ డేటా పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్గూడ ప్రాంతాల్లో ఉండే స్నేహితులతో మాట్లాడినట్లు గుర్తించి ఆయా ప్రాంతాల్లో వెతికారు. ఒక ప్రత్యేక బృందం కరీంనగర్ భగీరథ్ మేనమామ వంశీకృష్ణ నివాసానికి వెళ్లి ఆరా తీసింది. పోలీసులు ఆచూకీ కోసం ప్రయత్నించడానికి ముందే నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు సాయంత్రం సమయంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడైనా లొంగిపోవచ్చని భావించారు. ఈ క్రమంలో
క్రమంలోనే రాత్రి బండి సంజయ్ ప్రకటన వెలువరించడం, వెంటనే లొంగిపోవడం, మరోవైపు పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించడం వెంటనే జరిగిపోయాయి. ఈ కేసులో పోలీసులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 183 ప్రకారం జడ్జి సమక్షంలో బాధితురాలి వాంగ్మూలం సేకరించారు. నిన్న ఉదయం పోలీసులు బాధితురాలని మేడ్చల్ కోర్టుకు తీసుకెళ్లి అక్కడే ఈ ప్రక్రియ పూర్తి చేశారు. పోక్సో కేసుల్లో న్యాయమూర్తి ముందిచ్చే వాంగ్మూలంపైనే కేసు దర్యాప్తు ఆధారపడి ఉంటుంది. వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేసి భద్రపరుస్తారు. బాధితురాలు కోర్టు విచారణకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దీన్నే ఆధారంగా భావిస్తారు. బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలం సేకరించారు. ఈ కేసులో ఫిర్యాదుదారు తల్లి కావడంతో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ కేసులో బాధితురాలు మైనర్ బాలికపై యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన 14 మందిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కుమారుడు భగీరథ్పై ఆరోపణలు వచ్చినందున అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. చట్టంపై గౌరవంతో పోలీసులకు భగీరథ్ను అప్పగించినట్లు వెల్లడించారు. తన కుమారుడైనా సామాన్యుడైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని పదే చెబుతున్నాడని బండి సంజయ్ తెలిపారు. ఫిర్యాదు రాగానే భగీరథ్ను పోలీస్ స్టేషన్లో అప్పగిద్దామని అనుకున్నట్లు చెప్పారు. అయితే తమ వద్ద ఉన్న ఆధారాలను న్యాయవాదుల ముందు పెట్టగా కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని చెప్పినట్టు వెల్లడించారు. అందుకే కొంత జాప్యం జరిగిందన్నారు. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశమున్న న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో భగీరథ్ను పోలీసుల విచారణకు పంపించినట్లు బండి సంజయ్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇవ్వనున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేంద్రం వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. హైదరాబాద్లో గత ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండని వారిని రద్దు చేసి వాటిని అర్హులైన ఇతరులకు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సవరించిన భూముల విలువలు ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్లో తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం 2 నెలలుగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా స్పందన రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి సుమారు 1,13,000 రూపాయల వాటా రావాల్సి ఉందన్నారు. కేంద్రం మీద నమ్మకంతో లబ్ధిదారులకు 1,60,000 రూపాయల ఫైనల్ బిల్ పెండింగ్ లో పెట్టినట్లు చెప్పారు. అయితే మరో 20 రోజులు ఎదురు చూసి కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చిన మాట ప్రకారం 5 లక్షల రూపాయలు చెల్లిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. తొలి విడతలో 3.5 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు సుమారు 1,32,000 పూర్తయ్యాయన్నారు. జూన్ నెలాఖరుకు మరో 72,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జూన్ 2న ఆదిలాబాద్ లో సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. రెండో విడతలో కొన్ని వెసులుబాట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అన్నదమ్ములు ఒకే స్థలంలో కలిసి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ పథకం మంజూరై మధ్యలో నిలిచిపోయిన ఇళ్లకు ట్రాక్టర్లు ఉన్న వారికి అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలనే అంశాన్ని ఈ నెల 21న కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అసంపూర్ణంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ లోను డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండని వారిని రద్దు చేసి అర్హులకు కేటాయించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం సుమారు 38,000 ఇళ్లకు లబ్ధిదారులను కేటాయించగా సుమారు 16,000 మంది ఆ ఇళ్లలో ఉండటం లేదనే విషయం సర్వేలో తేలిందన్నారు. గతంలో పేదల ఇళ్ల స్థలాలు కబ్జాలకు గురైనట్లు గుర్తించామన్న మంత్రి వాటి వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణలో సవరించిన భూముల విలువలు ఈ నెలాఖరు నుంచి అమల్లోకొస్తాయని పొంగులేటి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న భూముల ధరలు కనీసం 5% పెరుగుతాయని స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాల్లో ఏటా భూముల విలువలు సవరిస్తున్నట్లు వివరించారు. భూముల సరిహద్దుల వివాదాల పరిష్కారం కోసం ఉమ్మడి సర్వే చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎలాంటి సమస్యలు రాకుండా నూతన టెక్నాలజీతో భూముల సర్వే చేసేందుకు 14 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని వెల్లడించారు. ఆసరా పింఛన్లు మంజూరు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు మంత్రి తెలిపారు.
పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు కృత్రిమ మేధపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 6, 7, 8 తరగతులు గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులో పాఠాలను ఏఐతో మిళితం చేసి బోధించే విధానాన్ని తీసుకొచ్చింది. ఏఐ సమ్మిళితమైన అధ్యాయాన్ని ఏపీ విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రవేశపెట్టింది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు కృత్రిమ మేధపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది కొత్త పాఠ్యాంశాన్ని తీసుకొచ్చింది. ఏఐ సమ్మిళితమైన అధ్యాయాన్ని ఏపీ విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రవేశపెట్టింది. 6, 7, 8 తరగతుల్లో గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో పాఠాల్ని ఏఐతో మిళితం చేసి బోధించే విధానాన్ని తీసుకొచ్చింది. ఏఐని వినియోగించి పాఠం ఎలా చెప్పాలో వివరించింది. ఏఐని సురక్షితంగా ఎలా వాడాలో విద్యార్థులకు నేర్పిస్తారు. వ్యక్తిగత వివరాలను ఏఐతో పంచుకోకూడదని, ఏఐ ఇచ్చిన సమాధానాలను నేరుగా హోంవర్క్లో కాపీ చేయకూడదని విద్యార్థులకు సూచించారు. ఏఐని ఒక సహాయ సాధనంగానే చూడాలని 6వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠంలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు, పాఠ్యపుస్తకాలకు అది ప్రత్యామ్నాయం కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలోనే ఏఐని వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. ఏఐని సరైన ప్రశ్నలు అడగడం నేర్పిస్తారు. ఏఐకి సొంతంగా ఆలోచించే శక్తి ఉండదని, అది దానికి అందించిన సమాచారంపైనే ఆధారపడుతుందని చెప్పారు. సమాచారంలో తప్పులుంటే ఏఐ తప్పుడు సమాధానాలు ఇస్తుందని తెలిపారు. ఏఐ తనకు తెలియని విషయాలకు తప్పుడు లేదా ఊహాజనిత సమాచారాన్ని నిజమైనట్టు నమ్మకంగా చెబుతుందన్నారు. కొత్త పాఠ్యపుస్తకాల్లో కొన్ని మార్పులు చేశారు. ఈ ఏడాది కొత్తగా 5వ తరగతిలో హిందీని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 6వ తరగతి నుంచి హిందీ ఉండగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు 5వ తరగతిలో అక్షరాలు, చిన్న చిన్న పదాలను చెప్పేందుకు దీన్ని తీసుకొచ్చారు. 1వ తరగతి నుంచే ఆంగ్లం ఫోనోటిక్స్ ను ప్రవేశపెట్టారు. అక్షరాలకు, వాటి శబ్దాలకు మధ్య సంబంధాన్ని నేర్పనున్నారు. 9వ తరగతి పాఠ్యపుస్తకాల్లో సామర్థ్య ఆధారిత మూల్యాంకనానికి అనుగుణంగా ప్రశ్నలను చేర్చారు. 9 ఆంగ్ల పాఠ్యపుస్తకం యూనిట్ 8లో ఒక గాఢ నిద్ర నా ఆత్మను కప్పేసింది, యూనిట్ 9లో నేను నీ స్థానంలో ఉంటే, సప్లిమెంటరీ రీడర్లో ఇల్లు అంటే కేవలం ఒక గూడు కాదు పాఠాలను తొలగించారు. 9వ తరగతి తెలుగు వాచకం నుంచి హరివిల్లు, రంగస్థలం పాఠం, ఉపవాచకం నుంచి జ్ఞాపతి సుబ్బారావు, కొండా వెంకటప్పయ్య, దిగుమర్తి జానకిబాయమ్మ, కల్లూరి తులసమ్మ పాఠ్యాంశాలు తొలగించారు. 10వ తరగతి ఆంగ్ల పాఠ్యపుస్తకం యూనిట్ 6లో మిస్ బిల్ ది ఆటర్, ఫాగ్, యూనిట్ 7లో ఫర్ ఆన్ గ్రెగరీ, యూనిట్ 9లో ది ప్రపోజల్, సప్లిమెంటరీ రీడర్లో భూమిని రక్షించిన పుస్తకం పాఠం తొలగించారు. క్వాంటమ్ టెక్నాలజీలో భాగంగా అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్ ఏర్పాటు చేసిన యూనివర్సిటీ త్వరలో కమ్యూనికేషన్, సైబర్ స్పేస్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ సెక్యూరిటీ టెస్ట్ బెడ్ను ఏర్పాటు చేయనుంది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. నేడు వరల్డ్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ డేను జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని సెక్యూరిటీ టెస్ట్ బెడ్ ఏర్పాటును ప్రకటిస్తున్నామని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. మన దేశంలో ప్రత్యేక క్వాంటమ్ ల్యాబ్ను స్థాపించిన తొలి విశ్వవిద్యాలయంగా ఎస్ఆర్ఎం ఇప్పటికే గుర్తింపు పొందింది. ఆధునిక మౌలిక వసతులు, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు, అధునాతన పరిశోధన వ్యవస్థలతో తమ యూనివర్సిటీ ఇప్పుడు క్వాంటమ్ సైన్స్, డీప్ టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో భూ వ్యవహారాలకు సంబంధించి ఇతరులు సమస్యతో రైతులు కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎల్పీఎంల కింద 4.47 లక్షల ఎకరాలను ఈ విభాగంలోకి చేర్చారు. ఎవరి భూమిని వారి పేర్లతో నమోదు చేయడం నెల రోజుల పని. కానీ పరిష్కారం మాత్రం దక్కడం లేదన్న వాదన వినిపిస్తోంది. ప్రక్షాళన చేయమని సీఎం పదే పదే చెబుతున్నా రెవెన్యూ శాఖ నుంచి స్పందన కనిపించడం లేదన్నది రైతుల మాట. ఉన్నతాధికారుల ఉత్తర్వులు బుట్టదాఖలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో భూ దస్తాల్ని వెబ్లాండ్లో నమోదు చేసే సమయంలో కొన్ని సర్వే నెంబర్లను ఇతరులు సహా వివిధ పేర్లతో పెట్టేశారు. వాటికి నోషనల్ ఖాతా నెంబర్లిచ్చారు. కొన్ని చోట్ల ఆ 9999 99 9998 9024 4000 క్లెయిమ్ చేయని భూమి పట్టాదారు, ఎర్రర్, తెలియదు, అన్సెటిల్, అన్క్లెయిమ్ అంటూ ఒక్కో మండలంలో ఒకటికి మించి పేర్లు పెట్టారు. వాస్తవానికి ఇవన్నీ పట్టాభూములే. వెబ్లాండ్లో నమోదు చేసే సమయంలో సర్వే నెంబర్లలో మిగిలిన సెంటు, 2 సెంట్లు, 10 సెంట్లను ఇందులో చేర్చారు. ఆన్లైన్లో ఎవరైనా నమోదు కాకుంటే వారి భూములు ఇందులోకే చేరాయి. పట్టా, సాదా క్రయం, అనువంశికం, వారసత్వం, రిజిస్టర్డ్ క్రయం తదితరాలను ఇందులోనే చేర్చారు. మ్యుటేషన్లను ఇందులోకి తెస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని చేర్చారు. ఏపీ వ్యాప్తంగా 4.06 లక్షల సర్వే లేదా ఎల్పీఎం నెంబర్లు ఉండగా వాటి కింద 4.47 లక్షల ఎకరాల భూమి
ఇతరుల ఖాతాల పేరుతో ఉంది. ఇందులో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోనే 58.4% భూమి ఉంది. తర్వాత ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఇతరుల ఖాతాల పేరుతో భూములున్నాయి. మార్కాపురం జిల్లాలో అత్యధికంగా 82,084 సర్వే నెంబర్లు లేదా ఎల్బీఎంలలో 1.14 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 57,000 సర్వే నెంబర్లు లేదా ఎల్పీఎంలలో 76,000 ఎకరాలున్నాయి. బాపట్ల జిల్లాలో సుమారు 60,000 సర్వే నెంబర్లలో 30,000 ఎకరాలు చేర్చారు. గుంటూరు జిల్లాలో 30,000 సర్వే నెంబర్లలో 17,600 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 24,477 సర్వే నెంబర్లలో 21,848 ఎకరాలను కొనసాగిస్తున్నారు. నంద్యాల, శ్రీ సత్యసాయి, కర్నూలు, అనకాపల్లి తదితర జిల్లాల్లో సగటున 10,000కు పైగా సర్వే నెంబర్లు ఇతరుల విభాగంలోనే ఉన్నాయి. రీసర్వే తర్వాత నంద్యాల, కర్నూలు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ సత్యసాయి, కాకినాడ, అనంతపురం తదితర జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఇతరుల పేర్లతో ఎల్పీఎంలు కొనసాగిస్తున్నారు. రీసర్వే చేసిన గ్రామాల్లోనూ కొన్ని భూముల్ని ఇతరుల పేర్లతో పెట్టేస్తున్నారు. 70,734 ఖాతాల పరిధిలోని 1.08 లక్షల ఎకరాల భూమి రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని ఎల్పీఎంలకు సంబంధించినదే. రీసర్వే జరగని గ్రామాల్లో 3.35 లక్షల సర్వే నెంబర్లలో 3.38 లక్షల ఎకరాలున్నాయి. దాదాపు 10 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ భూ యజమానులు తిరుగుతున్నా పరిష్కారం లేదు. రెవెన్యూ సదస్సులతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వినతులిచ్చినా పరిష్కారం దొరకని పరిస్థితి. ఇతరులు పేర్లతో ఉన్న ఖాతాలు, భూమిని హక్కుదారుల పేర్లతో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించి 4 నెలలవుతోంది. పట్టా భూములకు సంబంధించినవైతే తహసీల్దారు, ప్రభుత్వ భూములైతే జేసీ సరిదిద్దాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మార్గదర్శకాలిచ్చారు. 3 నెలల సమయం నిర్దేశించిన పరిస్థితిలో మార్పు రాలేదు. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి నియోజకవర్గ కేంద్రమైన రేపల్లె మండలంలో ఇతరుడు విభాగం కింద 741 సర్వే నెంబర్లు ఉన్నాయి. గంగడిపాలెంలో 225 సర్వే నెంబర్లలో 175 ఎకరాలు, కైతేపల్లిలో 125 సర్వే నెంబర్లలో 43 ఎకరాలు నమోదయ్యాయి. రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని మంత్రి చెప్పే మాటలు సొంత నియోజకవర్గంలోనే అమలు కావడం లేదు. సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పే మాటలు నీటి మీద రాతల చందమే అవుతోంది. నిబంధనల ప్రకారం కుదరదంటూ తహసీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. గ్రామాల్లో రైతుల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. 4.02 లక్షల సర్వే నంబర్లలో 1/3 వంతు కూడా పరిష్కరించలేకపోయారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యత అంశంగా తీసుకుందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దేశమంతటా 1 కోటి సూర్యఘర్ కనెక్షన్లు ఉండాలని ప్రధాని నిర్దేశిస్తే ఒక్క ఏపీలోనే 20 లక్షల కనెక్షన్లు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఇంధన పొదుపు అనేది ఎంతో కీలకం కానుందని, సోలార్ ద్వారా వంట చేసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాలుష్య నివారణ చర్యల భాగంగా సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రాధాన్యమిస్తూ విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి విద్యుత్ సంస్కరణలు ఉన్నా వాటిని అందిపుచ్చుకునే తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి ఉద్ఘాటించారు. ఏపీ ఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుకు కేంద్రం టెండర్లు పిలిచిందన్నారు. ఏపీలో తొలి విడతగా 750 బస్సుల కొనుగోలుకు టెండర్లు ఖరారు చేశారని తెలిపారు. ఈ బస్సుల ఇన్వెస్ట్మెంట్, మెయింటెనెన్స్, డ్రైవర్ల నియామకం ప్రైవేటు వ్యక్తులే పెట్టుకోవాలన్న నిబంధనలు ఉన్నాయని, అదే అంశాన్ని తాను మీడియాకు చెప్పారని తెలిపారు. కొన్ని సామాజిక మాధ్యమాలలో తన మాటలను వక్రీకరించి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని కొనకళ్ళ సూచించారు. కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు తెలిపారు. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలపై సచివాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21న ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పుణ్యస్నానం ఆచరించి సరస్వతి అంత్య పుష్కరాలను ప్రారంభిస్తారని శ్రీధర్బాబు వెల్లడించారు. సుమారు 30 నుంచి 40 లక్షల మంది అంత్య పుష్కరాలకు హాజరయ్యే అవకాశం ఉందని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మేడారం జాతర స్ఫూర్తితో సరస్వతి అంత్య పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ చెప్పారు. ప్రతిరోజు ఒక ప్రముఖ పీఠం స్వామీజీ పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం చేస్తారని, ఉదయం హోమం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు.
శస్త్రచికిత్సలు క్యాన్సర్ బాధితులకు కల్పించే తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన పరిధిని మరిన్ని అరుదైన రుగ్మతలతో బాధపడుతున్న వారికి విస్తరించాలనే పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. జన్యుపరమైన రుగ్మతలు, తీవ్ర రక్తహీనత తదితర వ్యాధులతో బాధపడుతున్న వారిని మెడికల్ ప్రత్యేక దర్శన కోటాలో చేర్చాలని గతేడాది న్యాయవాది శ్రీకృష్ణ ఎస్ఎస్వి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై 4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు టీటీడీ ఈవోను ఆదేశించింది. నిర్ణయాన్ని పిటిషనర్కు తెలపాలని స్పష్టం చేసింది. భారత్ నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. నెదర్లాండ్స్ నూతన ప్రధాని రాబ్ జెటెన్, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. సెమీ కండక్టర్లు, భారీ నీటి ప్రాజెక్టుల నిర్వహణ, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్లో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని వేగవంతం చేసేందుకు ప్రముఖ భారతీయ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్, డచ్ సెమీ కండక్టర్ పరికరాల దిగ్గజం ఏఎస్ఎంఎల్ మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్లో డిజైన్, ఇన్నోవేషన్, తయారీ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. మరోవైపు నెదర్లాండ్స్ నుంచి 11వ శతాబ్దపు చోళుల కాలం నాటి చారిత్రక రాగి శాసనాలు మళ్లీ భారత్కు రానున్నాయి. ప్రధాని మోదీ, రాబ్ జెటెన్ సమక్షంలో రాగి శాసనాల అధికారిక అప్పగింత కార్యక్రమం జరిగింది. చోళుల కాలం నాటి కాపర్ ప్లేట్లలో మొత్తం 21 పెద్ద రాగిరేకులు, 3 చిన్న రాగిరేకులు ఉన్నాయి. మహారాష్ట్రలో నక్సల్స్ ఏరివేత చర్యలను పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో గడ్చిరోలిలో మొత్తం 38 లక్షల రివార్డు ఉన్న 5 కీలక మావోయిస్టులు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాను మావోయిస్టు రహిత జిల్లాగా పోలీసులు ప్రకటించారు. అధికారిక రివార్డుల ప్రకారం గడ్చిరోలిలో ఒక్క మావోయిస్టు కూడా లేరని పేర్కొన్నారు. ఆపరేషన్ అంతిమ్ ప్రహర్ పేరుతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ విజయవంతమైందని గడ్చిరోలి జిల్లా ఎస్పీ రమేష్ వెల్లడించారు. మరోవైపు సీఆర్పీఎఫ్తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన నిఘా ఆపరేషన్లలో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్లకు చెందిన 8 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.